ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనలు 105వ అధ్యాయము 43వ వచనము. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రజలను ఏర్పరచుకునే దేవుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము ప్రభువైన యెహోవా మాత్రమే. తనకు ప్రజలంటే ఇష్టం, జనం అంటే ఇష్టం. ఎందుకంటే నరుణ్ణి దేవుడు తన పోలికలో, తన స్వరూపమందు, తన పోలిక చొప్పున చేసుకున్నాడు. నరుడు ఎవరి పోలిక? నరుడు దేవుని పోలిక. దేవుడంటే ఎలా ఉంటాడు? దేవుడంటే నరుని పోలి ఉంటాడు, నరునిలాగే ఉంటాడు. కానీ ఆయన శక్తి గల్లవాడు, మహిమ గల్లవాడు. ఆయన పోలికను మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు జనులు విస్తరించి ఉన్నారు. ఇంత విస్తరించినటువంటి జనములలో కూడా తన వారిని తాను ఏర్పరచుకుంటాడు. అనగా తన మీద మనసుంచు వారిని, తనను ప్రేమించు వారిని, తనకు విలువిచ్చు వారిని, తనను గౌరవించు వారిని ఆ దేవాతి దేవుడు పిలుచుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకున్న వారిలో కొందరిని ప్రభువు నాయకునిగా చేస్తాడు, కొందరిని దేవుడు సేవకునిగా చేస్తాడు, కొందరిని పరిచారకులుగా చేస్తాడు, కొందరిని దేవుడు తన అంటే అవతల వారి యొక్క ఆసక్తిని బట్టి, అవతల వారి యొక్క ప్రేమను బట్టి, అవతల వారి యొక్క ఆ శక్తి సామర్థ్యాలను బట్టి దేవాతి దేవుడు తన మహాకృపను చూపించి ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కరిని తన చిత్తమైనటువంటి తన మార్గంలో తన కొరకు ఉపయోగించుకుంటాడు. తన కొరకు అనగా ఎవరి కొరకు? తన రాజ్యము కొరకు, తన చిత్తము నెరవేర్చుట కొరకు. తన రాజ్యం అనగా ఏమిటి? తన రాజ్యము అనగా శాంతి, సమాధానము, సంతోషము. దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధత అయ్యున్నది, నీతి అయ్యున్నది. తన రాజ్యములో అనగా నీతిలో, పరిశుద్ధతలో ప్రభువు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా నిలబెట్టుకుంటాడు, బలపరుచుకుంటాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు, నిన్ను కూడా దేవుడు పిలుచుకున్నాడు. నిన్ను ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడో ప్రభువు ఆ స్థితిలో ఉంచాడు. లేదా భవిష్యత్తులో ముందు రోజుల్లో ప్రభువు నిన్ను ఇంకా మెరుగైన స్థితిలో, మంచి స్థితిలో ఉంచబోతూ ఉండవచ్చు. సేవకునిగా, సేవకురాలిగా నిన్ను చేయవచ్చు. పరిచారకునిగా, పరిచారకురాలిగా నిన్ను చేయవచ్చు. లేదా దేవుని సేవలను బలపరిచే ఒక బిడ్డగా దేవుడు నిన్ను చేసి ఉండవచ్చు. దేవుడు ఏదో ఒక రీతిగా ప్రభు నిన్ను తన మహాకృపను బట్టి తన కృప చొప్పున నడిపించి బలపరుస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కష్టాలలో, శ్రమల్లో, బాధల్లో ఉండడం దేవుడి చిత్తము కాదు. తొందరలోనే మీ కష్టాలు తీరబోతున్నాయి, తొందరలోనే మీ శ్రమలు తీరబోతున్నాయి, తొందరలోనే మీ రోగాలు తగ్గిపోబోతున్నాయి. ప్రతి రోగము నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు, స్వస్థపరుస్తాడు. ప్రతి శోధన నుండి తప్పిస్తాడు, ప్రతి బాధ నుండి తప్పిస్తాడు, ప్రతి విధమైనటువంటి రుగ్మత నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఉంటున్న అంధకార స్థితిలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. అంధకారంలో నువ్వు దాగి ఉన్నావు. సహోదరి సహోదరులారా, కొందరు అంధకారంలో దాగి ఉన్నారు. దేవుడైనటువంటి యెహోవా మిమ్మలను బయటికి తీసుకొస్తాడు. మీరక్కడ ఉండటము ప్రభు చిత్తము కాదు, మీరక్కడ ఉండటం దేవుడి చిత్తము కాదు. అది అంధకారము. చీకటిలో నుండి వెలుగులోనికి ప్రభువు తీసుకొస్తాడు. లోపల నుండి ప్రభువు వెలుపలికి తీసుకొస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
ఎంతకాలము దేవుని చిత్తము కాని విషయాలలో మీరు ఆసక్తి కలిగి ఉంటారు? ఎంతకాలము పాపంలో జీవిస్తారు? ఎంతకాలము చెడు వ్యసనాలకు లోనై ఉంటారు? ఎంతకాలం తాగుతూ ఉంటావు? ఎంతకాలం చెడు అలవాట్లు కలిగి ఉంటావు? ఎంతకాలము కోపము, ఎంతకాలము ఆవేశము, ఎంతకాలము ఇంకా భయంకరమైనటువంటి ఆ స్థితిలోనే జీవిస్తావు? ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞానం ఎప్పుడు నేర్చుకుంటావు? ప్రియ సహోదరి సహోదరులారా, నోరు తెరిచిన వారు జ్ఞానముగా మాట్లాడడం దేవుడి చిత్తము. జ్ఞాని అయిన వాడు మౌనంగా ఉంటాడు. అలాగనే జ్ఞాని అయిన వారు తగినంత మట్టుకే మాట్లాడతారు, అవసరమైనంత మట్టుకే మాట్లాడతారు. కానీ చాలామంది ఇంకా అజ్ఞాన దశలో ఉంటూ ఉన్నారు. విస్తారమైన మాటలు మాట్లాడుతున్నారు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అనే సత్యాన్ని గమనించండి. విస్తారమైన మాటలు మాట్లాడొద్దు. ఎంతవరకు అవసరమో అది మాట్లాడాలి. ప్రభు ఎంతవరకు నిన్ను పిలుచుకున్నాడో అంతవరకులోనే మనం ఉండాలి. మనము దేవుని కృపను బట్టి నడవాలి, దేవుని మహిమను బట్టి నడవాలి, దేవుని ప్రేమను బట్టి నడవాలి. ప్రభువుని విసిగించవద్దు, ప్రభువుకి కోపం రేపవద్దు, ప్రభువుకి అవమానం తీసుకురావద్దు. నీ నడక ప్రభువుకి ఘనతను తెచ్చేటట్లుగా ఉండాలి. నీ మాట ప్రభువుకి ఘనతను తెచ్చేటట్లుగా ఉండాలి. నీ విధానం ప్రభువుకి ఘనతను తెచ్చేటట్లుగా ఉండాలి. మూర్ఖత్వంలోనే ఎంతకాలం ఉంటారు? మూర్ఖపు స్థితిలో ఎంతకాలం ఉంటారు? ప్రభువు చూస్తున్నాడు. నీ అంతటిగా నీవు మూర్ఖత్వాన్ని వదిలిపెట్టు. ఎందుకంటే తన ప్రజలను తాను ఎక్కడుంచాలో అక్కడ ఉంచుతాడు. అయితే మీ అంతటి మీరు మీ లోపాలను, మీ పాపాలను ఒప్పుకొని, మీ అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టి వాటి నుండి దూరంగా వెలుగులోనికి వస్తే, మీ అంతటి మీరు వస్తే అది క్షేమంగా ఉంటుంది. లేదంటే ప్రభువు తీసుకొస్తాడు. అది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువే మిమ్మల్ని ఆ దుర్దశలో నుండి, అంటే కొందరితోనే ఈ మాట మాట్లాడుతున్నాను, మీరున్న అంధకారంలోనే మీరుండి బయటికి రాకపోతే ప్రభు తీసుకొస్తాడు. ఎందుకంటే తను వాగ్దానం చేసి ఉంటాడు తప్పకుండా మీకు. ఎప్పుడో ఏదో ఒక క్రొత్త సంవత్సరంలో మీరు తీసుకున్న వాగ్దానాలలో ఉంటుంది ప్రభు చేసేది. లేదంటే ఆయన ఎందుకు చేస్తాడు? మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు కదా. తప్పకుండా నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. నీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు కొందరు. మీ అమ్మగారు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, లేదా మీ హస్బెండ్ కావచ్చు, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తుంటారు. వారి ప్రార్థన ఆలకించి ప్రభువు తప్పకుండా మీరున్నటువంటి ఆ స్థితిలో నుండి బయటికి తీసుకొస్తారు. కొన్ని మీ అంతటి మీరు బయటికి రాగలిగే స్థితులు ఉంటే అది మీరే రావాలి. మీ మనసే మార్చుకోవాలి, మీ హృదయమే మార్చుకోవాలి, మీ అంతటి మీరే మార్చుకోవాలి. కొన్ని మీరు బయటికి రావాలనుకున్న రాలేని స్థితులు ఉంటాయి చూసారా, అక్కడి నుంచి ప్రభు బయటికి తీసుకొస్తాడు. మీతో కానివి ప్రభు చేస్తాడు, మీతో అవ్వేవి మీరే చేసుకోవాలి. మీతో కానివి ప్రభు చేస్తాడు, మీతో అవ్వేవి కూడా మీరు చేయకుండా ఉంటే, మీ హృదయాన్ని కూడా మీరు మార్చుకోవాలని ఇష్టపడకపోతే, మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలని ఇష్టపడకపోతే, మీ బ్రతుకుని మీరే మార్చుకోవాలని ఇష్టపడకపోతే ప్రభు బయటికి తీసుకొస్తాడు. అది కాస్త కష్టంగా ఉంటుంది. ప్రభు తేకముందే మీరే బయటికి వచ్చి, మీరే మంచి స్థితిలో ఉంటూ, మీరే వెలుగులో జీవిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ఏదేమైనప్పటికీ ప్రభు ప్రతి కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధల నుండి బయటికి తీసుకొస్తాడు. మిమ్ములను మంచి స్థితిలో నిలబెడతాడు. మీకు మంచి రోజులు వచ్చాయి. నమ్మితే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి, జీవము గల తండ్రి, ఉన్నవాడ, అనువాడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీ కృపా, దయ, కరుణ, కనికరము, నీ దీవెన ఆశీర్వాదములు తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద, వారి కుటుంబాల మీద ఉంచండి. మీ రెక్కల క్రిందన ఈ బిడ్డలను దాచండి, బలపరచండి. చేసే ప్రతి పనిలో, వేసే ప్రతి అడుగులో ఈ రోజంతా తోడుగా, నీడగా, అండగా, కొండగా ఉండి అన్ని విషయాలలో ఈ నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని మీ కృపగల్ల దయగల హస్తాలకి ఈ బిడ్డలను అప్పగించుకొనుచు ఈ ప్రార్థనంతా యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.